హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని బాలాపూర్కి వచ్చాం. బాలాపూర్లో ఉంటున్న లక్ష్మీనారాయణ గారు అలాగే పద్మజా వాణి గారు వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని మనకి పరిచయం చేయడానికి ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని పరిచయం చేసుకున్నాం. పద్మజవాణి గారు నమస్తే అండి. నమస్తే. సో మీ పెరటి తోట అలాగే మిద్దె తోట కూడా ఉందిగా? మిద్దె తోట. ఓకే, ఈ రెండింటిని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో మరి ఏంటండి, ముందుగా మీ మిద్దె తోట నేను ఆల్రెడీ పెరటి తోట మిద్దె తోట రెండు చూస్తాను, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ పక్కన ఇటు పైన అన్ని చోట్ల పెంచేశారు. ఓకే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. సో అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీకు? చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఫార్మర్, అలా ఇష్టం నాకు మొక్కలంటే. చిన్నగా ఉండేటప్పుడు అంటే మా మమ్మీ చెప్పేవాళ్ళు, నేను మొక్క తీసుకొచ్చి నాటి మళ్ళీ మరుసటి రోజు అది బతికిందా లేదా అని తీసేదాన్ని, చచ్చిపోయేది. అలా చేసేదాన్ని. అంటే పెట్టాము అంటే మొక్క ఎలా ఉంది ఏంటి, మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ నా మొక్క బతకలేదు అని చిన్నగా ఉండేటప్పుడు వెళ్ళి మళ్ళీ చదివి మళ్ళీ చూసేదాన్నంట. అలా చేసేదాన్ని అని చెప్పి మూవీ లాగానే వచ్చిందా లేదా అని. ఎక్కడండి ఊరు మీది? మాది నిజామాబాద్ దగ్గర అండి. నిజామాబాద్ దగ్గర బోధన్. సో ఏంటి మీ ఫాదర్ పేరేంటి? మీ మదర్? మా ఫాదర్ పేరు వెనిగళ్ళ రంగారావు గారు, మా మదర్ పేరు ఝాన్సీ లక్ష్మి. అంటే వాళ్ళు కూడా అంటే ఎట్లన్నా ఊర్లలో అంటే మనకి ఇలానే, ఇప్పుడు మీకు కూడా కింద చాలా ప్లేస్ ఉంది, ఊర్లో కూడా అలా ఉండేది కదా? ఊర్లో కూడా మాకు పొలాలు ఉన్నాయి. సో అన్నా కదా, పొలాలు అన్ని మొత్తం అంతా. సో అంటే మీ ఫాదర్ తో పాటు మీరు చేసేవారా? ఇంటి దగ్గర పెరటి ఉంటే ఆ పెరట్లో చేసుకుంటూ ఉండేవాళ్ళు మీరు? పెరట్లో ఏంటండి, నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మీకు ఒక విచిత్రం చెప్తాను. మాకు పొలంలో పని చేయడానికి వర్కర్లు వచ్చేవాళ్ళు కదా, నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక చిన్న ఏరియా నేనే వేస్తాను, నాకు మనీ ఇవ్వమని చెప్తే 8 రూపీస్ అప్పుడు కూలి, 8 రూపాయలు అనమాట. అంటే ఒక ఏరియాకి ఒక 8 మంది పడతారు. ఆ ఏరియాకి నేనే చేస్తాను, పెట్టపాకండి మీరు కూలీలని అని, నేనే కట్ చేస్తానంటే నీకెందుకు అని అన్నా కానీ లేదు నాకు బ్యాగ్ కొనుక్కోవాలని ఉందన్నమాట. బ్యాగ్ కావాలని అడగకుండా అలా నేనే కట్ చేశాను అనమాట. వరి ఆ ఏరియాలో వరి కట్ చేస్తే నాకు 45 రూపీస్ వచ్చినాయి. 45 రూపీస్ తీసుకుని నేను ఎయిర్ బ్యాగ్ కొనుక్కున్నా ఫస్ట్. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు, రెడ్ కలర్ది. అందుకే నాకు అలా బాగా ఇష్టం అనమాట మొక్కలు. జామ మొక్కలు, అరటి మొక్కలు, నేరేడు అవన్నీ ఉండేవి. తినేవాళ్ళం, వెళ్ళడం, చెట్లు ఎక్కడం, కోసుకోవటం. చెట్లు కూడా ఎక్కేసేది. చాలా. మాకు తిరణాలు వస్తే 5 రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు. 5 రూపీస్ మొత్తం అన్నిటికన్నా 10 NP 5 NP. ఐస్ క్రీమ్ 5 NP. నేను 10th క్లాస్ చదివేటప్పుడు 5 NP అయితే ముగ్గురు ఫ్రెండ్స్ 5 NP పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కునేవాళ్ళం. 45 అంటే అప్పుడు కొంచెం వేలలో ఉన్నట్టు ఇంకా మనకి. ఇంటర్మీడియట్ అప్పుడు నేను ఇక ఫస్ట్ బ్యాగ్ కొనుక్కున్నాను. సూపర్ అండి. సో మీ ఇంట్రెస్ట్ అంటే మొక్కల మీద మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? మొక్కలంటే ఇష్టం అంటే మనం పుట్టిన కాడి నుంచి మనం చనిపోయే వరకు మొక్కలే ప్రాణం అండి. ఎందుకంటే చెప్తాను, ఉయ్యాల వేస్తారా, మొక్కల నుంచి తీసుకొచ్చిందే తయారు చేస్తారు చెక్కతోటి ఉయ్యాల. చనిపోయేటప్పుడు కర్రలలో పెట్టేసి పంపిస్తారు, అప్పుడు కూడా మొక్కలే. మరి ఎండకు వెళ్తున్నాం అనుకోండి, బయట బజార్లో ఎండకు వెళ్తుంటే మా చెట్లు లేవనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ చెట్టు దగ్గరికి రాగానే అమ్మయ్య అనిపిస్తుందా? అందుకని మొక్కలు చాలా ఇంపార్టెంట్. అంటే నేచర్ కి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. ఎంత పాసిబుల్ అయితే అంత నేచర్ కి దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలి. అంతే. సూపర్ అండి, సూపర్. నిజంగా చాలా కరెక్ట్ చెప్పారు ఇది. సో మరి అప్పుడంటే మీరు చిన్నప్పుడు అక్కడ, ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు హైదరాబాద్? ఇక్కడైతే కనుక నేను ఈయన ఎక్స్ సర్వీస్ మెన్ ఎయిర్ ఫోర్స్ లో చేసేవాళ్ళు, మాకు క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు కదా. ఆ క్వార్టర్స్ లో కొంచెం ప్లేస్ ఉంటే నేను
మూలి అవి ఇవి అన్ని పెట్టేసి అక్కడ ఎక్కడండి ఎక్కడండి నార్త్ లో అంటే మాకు పోస్టింగ్లు ఉంటాయి కదా 3 years ఉన్నంత కాలం పెట్టేసుకునేదాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆబ్వియస్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నేను వచ్చేసినాక డిఆర్డిఓలో జాయిన్ అయ్యాను సెకండ్ ఇయర్. ఓకే. ఎందుకంటే పిల్లల స్టడీస్ మనకి నార్త్ వాళ్ళకి, మనకి ఏంటంటే సౌత్ వాళ్ళకి నార్త్ సైడే వేస్తారు. నార్త్ సైడ్ కన్నా సౌత్ సైడ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఓకే, అవును. అందుకని మేము ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసాము డిఆర్డిఓలో. ఓకే, సూపర్. సో ఇక్కడ మరి స్టార్ట్ చేసి ఎన్ని రోజులు ఇక్కడ? 1.5 year అయింది. 1.5 year. ఓకే. సో అక్కడ అంటే నా మొక్కలు కొన్ని పాట్స్ లో మీకు లోపల చూపిస్తాను. నేను డిఆర్డిఓలో ఉన్నప్పుడు మాది మొత్తం గ్రీనరీ గానే ఉండేది. మా క్వార్టర్ మొత్తం చిన్న సందు కూడా ఉండేది కాదు, ఇట్లా తప్పించుకుని వెళ్ళటానికి ఉండేది అనమాట. మొక్కలతోటి నిండిపోయి ఉండేది. అన్ని పాట్స్ లో పెట్టుకున్నాను చిన్నవి. అవన్నీ 3 years 4 years అయినాయి కదా, అన్ని ఇక్కడికి తెచ్చి పెట్టగానే కొన్ని పెద్దగా అయిపోయింది. నేలలో పెట్టారు కదా, ఎందుకంటే నేలలో పెడితే కుండీలో పెట్టా కదా సీడ్స్ తోటి వేసినవి. అదేం పిచ్చి కొంచెం ఏమన్నా ఫ్రూట్స్ అవి ఇవి ఏమన్నా తెచ్చుకుంటే ఆ సీడ్స్ పారేయకుండా మళ్ళీ కుండీలలో బాగుంది అనుకుంటే కుండీలలో వేయటం అలవాటు, ప్రాపగేట్ చేయటం అలవాటు. అన్ని కొమ్మలతోటి గులాబీలు మందారాలు అన్ని ఎక్కువ ఇష్టం అన్నమాట. ఉట్టిగా అలా నాటేస్తే వచ్చేసేస్తాయి. అంటే మొత్తానికి మీకు మొక్కలతోటి చాలా 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 అనుబంధం అన్నమాట. ఇది సీడ్స్ తోటి ఉట్టిగా సీడ్స్ పడేస్తే వచ్చింది. అక్కడ లోపల ఉంది. అన్ని 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 మనం చూద్దామండి, తప్పకుండా అన్ని మొక్కలన్నీ చూద్దాము. సో అలాగే మొక్కల గురించి మాట్లాడుతుంటే ఇంకా మీకు పైన ఫ్లోర్ లో కూడా ఉన్నాయి కదా? ఉన్నాయండి పైన ఫ్లోర్ లో. సో ఫస్ట్ ఆ పైన చూసేద్దాం. అంతకంటే ముందు మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన పెరటి రుచుల్లో ఒక సెగ్మెంట్ అనమాట. అంటే అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాము. ఇప్పుడు మీ పెరటి తోటలోంచి కానీ మిద్దె తోటలోంచి కానీ ఏదైనా మొక్క కానీ కాయ కానీ పండు కానీ లేకపోతే పువ్వు కానీ చూపించి ఆడియన్స్కి ఈ మొక్క ఏంటి గెస్ట్ అనేది మన క్వశ్చన్ లాగా అడుగుతాం అనమాట. వాళ్ళు ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉంటారు. ఆన్సర్ మనం ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సరే, ఇది ఈ మొక్క చూపించేసేయండి. ఎంత ఇదే మొక్క చూపించేద్దాం అంటున్నారు. ఓకే. సో చిన్న చిన్న పూలు ఉన్నాయి, చక్కగా పర్పుల్ కలర్ లో పూలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నుంచి పూసుకుంటూ వచ్చేస్తాయండి అట్లా. ఓకే, సూపర్. సో ఇలా మధ్యలో కదా, ఇలా పైదాకా వస్తాయి. పైదాకా వస్తాయి. సో ఇట్లా మధ్య మధ్యలో ఉండడం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఏదైనా ముందు లేకుంటే చివరిలో ఇలా మధ్యలో పూలుస్తాయి, కానీ ఇది డిఫరెంట్ మధ్యలో ఉంది. ఓకే, సో చూడండి ఈ మొక్క చూసి గెస్ట్ చేయండి ఏ మొక్క. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. మెడిసినల్ ప్లాంట్. క్లూ ఇస్ మెడిసినల్ ప్లాంట్. ఓకే, సూపర్. మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ రివీల్ చేస్తాం. మా తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే, వెల్కమ్. సో ఈ పైన మొత్తం కూరగాయలు వేసుకున్నారు ఏనా? ఓకే. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంది, మన కూలర్ ని కట్ చేసి యూజ్ చేశారండి. అవునండి. ఓకే, సూపర్. సో అందరు గార్డెనర్స్ అందరు కూడా మాక్సిమం ఎన్ని టబ్స్ కొనుక్కున్నా కానీ ఇలాంటి కూలర్లని ఇలాంటి పెరుగు బకెట్ మాత్రం వదలరండి. దీంట్లో కొంచెం సీడ్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా పెద్దగా ఉంటుంది ఉంటుంది. సీడ్స్ అవి వేసుకుంటే బాగుంటుందండి. నేను దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాను. అందులో ఏం వేసారండి ఇప్పుడు? లెమన్, తులసి. ఓకే. స్మెల్ చూడండి, లెమన్ లానే ఉంటుంది. లెమన్ తులసి. మింట్ తులసి కాదు, లెమన్. కరెక్ట్ అండి, లెమన్ తులసి. ఓకే, ఇది లెమన్ తులసి కూడా ఉందా? లెమన్ తులసి. మనకు కొన్ని ఈ మధ్య రుద్ర తులసి అని ఉంది. రుద్ర తులసి. సో లెమన్ 6 వెరైటీస్ మీ దగ్గర? నా దగ్గర. సో ఇప్పుడు లెమన్ తులసి, లెమన్ తులసి, మింట్ తులసి ఉంది, మా రుద్ర తులసి ఉంది, మామూలు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. కొమ్మిస్తే నాటే కొమ్మతోటే వచ్చింది. తన దగ్గర అప్పుడు సీడ్స్ లేవు, ఫ్రెండ్ దగ్గర. సరే ఈ కొమ్మ వస్తుంది ఇవ్వాలంటే ఇచ్చింది. అది ప్రాపగేట్. అక్కడ థర్మోకోల్స్ కూడా యూజ్ చేస్తారు. అంటే థర్మోకోల్ దేని అండి అవి? అవి ఏవో ఇంట్లోకి వేయకుంటే వచ్చినాయండి, పారేయటం ఎందుకులేని. సూపర్. చూసారా, మనం బేసిక్ గా గార్డెనింగ్ చేయాలంటే అన్ని తొట్లు హడావుడి ఏమో అవసరం లేదు. ఇట్లా ఇది థర్మోకోల్ ఉన్నా కానీ వీ కెన్ యూజ్. అండ్ ఇట్లా బాగా పనిచేస్తుంది థర్మోకోల్. అవునండి. అంటే మాయిశ్చర్ ఉంటుందా లేకుంటే ఏంటి? మాయిశ్చర్ ఉంటుంది. ప్లస్ పైగా వీటన్నిటికీ టబ్స్ కి హోల్స్ అవన్నీ చేయాల్సి కష్టం కదా కొద్దిగా. దానికి ఏం లేదు, ఒక చిన్న దాంతో కొద్దిగా హోల్ ఇలా అనేస్తే ఆటోమేటిక్గా. అండ్ అది కాకపోతే థర్మోకోల్ తో ప్రాబ్లం వచ్చింది, ఒక దగ్గర పెట్టాము అంటే మళ్ళీ తీయడానికి ఉండదు.
ఎందుకంటే అంటే ఒకసారి బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసి పక్కన పెట్టాలంటే తొందరగా థర్మోకోల్ అందుకనే ఎరిగిపోతుంది. ఆ థర్మోకోల్ లో ఏం చేశానంటే నేను లైట్ వెయిట్, అసలు ఇవి చాలా బరువు తక్కువ తీసి పెట్టుకునేటట్టు. ఇప్పుడు అది అసలు తీయొచ్చు. అచ్చా, లైట్ వెయిట్ పెట్టారు. లోపల అంతా వర్మీ కంపోస్ట్ టైప్ అంతే. ఇక్కడ వచ్చినవి కూడా అన్ని వేసాను యాక్చువల్ గా ఫస్ట్ దాంట్లో. తర్వాత అది బాగా లైట్ వెయిట్ అయిపోయిందని దాంట్లో కొన్ని, ఇప్పుడు అవి దాంట్లో ఆలుగడ్డ మొన్న కట్ చేసినప్పుడు ఇవి వచ్చేసినాయి మొలకలు, కట్ చేసేసి దాంట్లో పెడితే ఇప్పుడు అచ్చా, ఆలుగడ్డ కూడా మనం వాళ్ళు పెట్టుకోవచ్చు. సో ఎలా అండి ఇప్పుడు ఆలుగడ్డలు చాలా మంది ఇంట్లో ఆలుగడ్డలు ఇంట్లో తెచ్చుకుంటాం కదా ఇప్పుడు. అవును, అవి యూజ్ చేయనప్పుడు పైన మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వస్తాయి, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు లోపలదంతా. పైనుంచి కొంచెం జస్ట్ ఇంత కట్ చేసి ఆ స్కిన్ ఆ మొలక వచ్చిన దగ్గర కొంచెం కొద్దిగా ఎక్కువేం అవసరం లేదు, ఇంత ఉంటే చాలు దానికి ఆహారం, అక్కడి నుంచి వచ్చేస్తుంది. సో మట్టిలో ఇప్పుడు ఎలా అండి, ఇప్పుడు పైనుంచి కట్ చేసుకుంటాం కొద్దిగా లోపల నుంచి, పూర్తిగా లోపలికి పెట్టాలా లేకుంటే కొద్దిగా పైన? పైన మొలక వస్తుంది కదా, అది బయట కనపడేటట్టు చుట్టూరా అంతా కప్పి. ఓకే, అంటే పైన మరీ లోపలికి కాకుండా మొలక అనేది పైకి కనిపిస్తూ ఉండాలి. ఇట్లా రౌండ్ గా ఉందనుకోండి, ఇట్లా రౌండ్ గా ఉంటే ఇక్కడ మొలక వస్తుంది కదా, ఈ మొలక పైకి కనపడేటట్టుగా మిగతాదంతా కప్పెట్టేసుకోవాలి. ఓకే, అంటే లైట్ గా నీళ్ళు కూడా స్ప్రింకిల్ చేయాలి, టాప్ను కొడితే మళ్ళీ వచ్చేస్తుంది కదా పైకి. కాబట్టి అంతేం రాదండి, ఇట్లా గట్టిగా వచ్చేస్తే అది ఒక 4 days లో వేర్లు వచ్చేస్తుంది. అవునా, చూడండి బాగా వచ్చేస్తుంది కదా. ఓకే, అంటే చాలా మంది ఇంట్లో వస్తాయి, ఒక్కోసారి యూస్ చేయనప్పుడు మొలకలు వచ్చేసాయి అంటే పాడైపోయిందేమో అనుకుంటారు కొంతమంది. సో దాని పైనుంచి అట్లా మొలకలు వచ్చినాయని నేను అలా పెట్టాను. వచ్చినాయి పోయినసారి 1 kg దాకా వచ్చినాయి. సో ఆలుగడ్డ ఎన్ని రోజులకు వస్తుందండి? తొందరగానే వచ్చేస్తాయండి, 2 months లో అట్లా వస్తాయి అనుకుంటా. ఈసారి మీరు అడిగారు కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తా. యాక్చువల్ గా నిజంగానే. సో అక్కడ ఏంటంటే ఇది క్లవ్ బీన్స్ వేసారు. ఓకే, సూపర్. సో ఎప్పుడు వేసారండి క్లవ్ బీన్స్? ఇది ఎన్ని రోజులు వచ్చి? 1 month అవుతుంది. 1 month. అంటే క్లవ్ బీన్స్ అంటే ఎట్లా అండి, డైరెక్ట్ విత్తనాలా లేకుంటే? విత్తనాలు కాదు, ఇవి విత్తనాలు అవుతాయి. 4 ఉంటాయి. అవే మొన్న తీసి ఒక్కటే చెట్టు ఉందిలే అని మళ్ళీ ఆ విత్తనాలు దాన్నే తీసి ఇక్కడ పెట్టాను. ఇక వచ్చేసినాయి ఇవి, ఇప్పుడు పాకుతాయి ఇవి. అవే ఇది పెట్టి ఎంత, ఒక 1 month అయిందండి? ఇవి పెట్టి 1 week. 1 week. 1 week అయింది. సో ఇది మాత్రం అది 1 month అయింది. 1 month అయింది. సో అంటే వచ్చేస్తాయి అనమాట. నా తెలిసి 1 month లో మీకు టోటల్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేస్తాయండి, ఇవి స్టార్ట్ అయింది కదా, ఇంకా పాక్కుంటా ఇంకా కాసేస్తాయి. సూపర్ క్లవ్ బీన్స్. అండ్ ఇక్కడ ఇవి బుల్లెట్ మిర్చి చాలా కట్ చేసేసాము, అందుకని అంత మొండ్లు. అవును, యాక్చువల్గా నేను అదే అసలు ఆకులు లేవేంటండి, ఓన్లీ మిర్చిలే ఉన్నాయి అనుకుంటా. ప్రూనింగ్ చేస్తారండి మొత్తం? చేశాను. యాక్చువల్ గా దీనికి కొంచెం వెయ్యాలి, దీన్ని కొంచెం పట్టించుకోలేదు, అయినా కానీ బాగానే వచ్చాయండి. చాలా రోజు కట్ చేసుకుంటాం, అందుకనే ఇంకా అలా అయిపోయినాయి. సో నార్మల్ మిర్చికి ఈ బుల్లెట్ మిర్చికి ఏంటండి, అంటే ఇది ఘాట్ ఎక్కువగా ఉంటుందా నార్మల్ ఉంటుందా? ఘాటుగా ఉంటుంది. ఘాట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వాడాలా లేకుంటే ఇలా రెడ్ అయ్యాకనే దీన్ని యూజ్ చేయాలండి? పచ్చిగానే వాడుకోవచ్చు, మనం వాడుకునేటప్పుడు అవి పండిపోతే ఇంకా పండినాక కూడా వాడుకోవచ్చు. అట్లా కలర్ కోసం ఇష్టం. పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు అంటాను చూడండి, అలా పండి కావాలనుకుంటే పండి, పచ్చి కావాలంటే పచ్చి. బుల్లెట్ మిర్చి. సో అలాగే ఇంకో డౌట్, ఇందులో ఇలా గడ్డి ఇది ఉంది కదండి, దీని వల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా మొక్కలకి? అంటే ఇదేమన్నా మొత్తం ఫుడ్ తీసేసుకొని మొక్కలకి తీసుకుంటుంది కదా, ఇదిగో అందుకనే అన్ని తీసి ఇదిగో ఇవన్నీ తీసి దీంట్లోనే పెట్టేసాను, ఎండిపోయినాయి. ఈ మధ్య కొంచెం ఇలా తీసేసి దీంట్లోనే పడేస్తే మాయిశ్చర్ లాగా ఉంటుంది, మోయిశ్చర్ లాగానే ఉంటుంది, మళ్ళీ దీనికి బలం వస్తుంది. ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళే ఈ గడ్డి ఇవి పచ్చగడ్డి ఉండడం వల్ల మనం ఏదైతే మొక్కలకి వేసిన ఫుడ్ ఉంటుందో ఇది బుల్లెట్ మిర్చి. ఇంకా మళ్ళీ ఓ ప్రాపగేట్ మళ్ళీ ఇది పోతదేమో అని ఏం చేస్తానంటే, ఒక బుల్లెట్ ఇట్లా పడిపోయింది కదా, దాన్ని తీసి ఇదిగో ఇక్కడ నేలలో దీంట్లోనే, ఇప్పుడంటే గడ్డి పెరిగింది కానీ ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి మిర్చి వచ్చేసింది. ఇవన్నీ బుల్లెట్ మిర్చి. సో అక్కడ వేసేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మట్టి తీసి ఇలా తీసి ఇలా వేసేస్తాను. ఓకే, డైరెక్ట్ వేసేసి ఇట్లా పెడితే ఒక 1 week కి అట్లా ఇట్లా వచ్చేస్తాయి. మళ్ళీ అవి కొంచెం పెరిగినాక తీసి పెట్టి డైరెక్ట్ మిర్చి తీసేసి కొద్దిగా తీసి మళ్ళీ పెట్టి వచ్చేస్తాను డైరెక్ట్. నేను అలానే వేస్తా మరి. మిర్చి, టమాటా అన్ని అంతే చేస్తా. ఇప్పుడు వేసేసారు ఆల్రెడీ, ఇప్పుడు వేసేసారు, దాన్ని నీళ్ళు పోసం సరిపోతుంది అంతే. లోపల మోచర్ ఉంది కదా, ఇవాళ పోస్తా కదా, సరిపోతుంది. అటు పక్కనండి ఇవి చామంతులు మొన్న సిటీజీ వాళ్ళు ఇచ్చారు, ఇవి 15 varieties. కానీ దీనికి ఇదిగో ఇది వచ్చిందండి, బూడిద చల్లాలి దీనికి. ఇవి పేనుబంక వచ్చింది. పేనుబంకకి బూడిద చల్లితే సరిపోతుంది. బూడిద ఉంది, బూడిద చల్లాలి, నేను చల్లితే పోతుంది 2 days. సూపర్.
ఈ మొత్తం పసుపు పెట్టేస్తారండి ఇక్కడ? 4 రకాల వెరైటీస్ పసుపు ఇది. ఓకే, ఏమేమి రకాలు ఉన్నాయండి ఇందులో? ఇది నార్మల్ పసుపు మనం వాడుకునే రెగ్యులర్ పసుపు. పసుపు. ఇది లాక్డౌన్ పసుపు అంటారు. లాక్డౌన్. అది కలకత్తా సైడ్ వాడతారు ఎక్కువ, వెస్ట్ బెంగాల్ సైడ్. అదేమో బ్లాక్ పసుపు. అది స్పెషల్ గా తెలుస్తుందిగా. సార్ వచ్చింది చూడండి. ఈ పసుపుల్లో మీకు తేడా తెలుస్తుందా? దాని మీద బ్లాక్ స్కార్ ఉంది కాబట్టి అది బ్లాక్ పసుపు అండి. అసలు పసుపు బ్లాక్ గా ఉంటుంది లోపల. ఓకే ఓకే ఓకే, బ్లాక్ గా ఉంటుంది. అవతలదేమో కస్తూరి పసుపు. 4 వెరైటీ. కానీ ఇంట్లో పసుపు అనేది పెంచుకోవడం చాలా చాలా బెస్ట్ అండి, ఎందుకంటే బయట అన్ని కల్తీ పసుపులే. మాకు లాస్ట్ ఇయర్ మొత్తం పసుపు మా ఇంట్లో వాడేది మొత్తం నేను ప్రాపగేట్ చేసింది, కింద పెట్టాను. సో ఇంత చిన్న టబ్ లో ఎంత వస్తుందండి ఈ సంవత్సరము విత్తనం కోసమని వాళ్ళు ఇచ్చారనమాట గిఫ్ట్ లాగా. మళ్ళీ అటు ఇటు పెడితే పోతుందేమో అని 4 వెరైటీస్ 4 టబ్స్ లో పెట్టాను అనమాట. సూపర్. ఇప్పుడు ఈ టబ్ లో పెట్టారు. ఇప్పుడు ఈ టబ్ లో మనం పెడితే ఎన్ని ఎన్ని వస్తుందండి? బానే కేజీ రాకపోవచ్చు, చూడాలి ఈసారి. మరి ఒక ½ కేజీ అయితే. ½ కేజీ వచ్చినా కానీ ఒక ½ కేజీ అంటే మనకు ఆల్మోస్ట్ 6 months ఈజీగా వస్తుంది కదండి. వస్తుంది, ఎక్కువనే వస్తుంది. అసలు పసుపు ఎక్కడ తీసుకెళ్ళాలంటే కల్తీ అనుకుంటాం. సో ఇలా మనం ఒక టబ్స్ తీసుకొని దీని మెయింటెనెన్స్ కూడా పెద్ద అవసరం లేదు కదా, పెద్దగా అవసరం ఉండదు. కాకపోతే కొంచెం గుల్లగా ఉంటే లోపల దుంప, ఏ దుంప వాటికైనా కానీ కొంచెం నేల కొంచెం గుల్లగా ఉండాలి. ఎందుకంటే రూట్ వ్యవస్థ కొంచెం దృఢంగా అవ్వటానికి ఫ్రీగా అవ్వాలి కదా రూట్. అందుకని ఏవైనా కొంచెం గుల్లగా ఉంటే బెస్ట్. లేకపోతే ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తాం దాన్ని మనం ఇలా తోపేసి కదిలించాలి. ఎందుకంటే అది దుంప కాబట్టి కింద దానికి ఇట్లా కొద్దిగా బ్రీతింగ్ స్పేస్ ఉండాలి. బ్రీతింగ్ స్పేస్ లావుగా అవుతుంది, దృఢంగా అవుతుంది. మనము గట్టి నేలలో పెట్టేసాంలే అని పెట్టేస్తే అవి గట్టిగా ఇట్లానే చిన్నగా సన్నగా ఉంటాయి. అంటే ఆ వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల చిన్నగా అయిపోతుంది. ఏదైనా పొటాటో తీసుకోండి, మూలి తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, ఆలు తీసుకోండి, ఇవి లోపలికి రూట్స్ మనం ఏవైతే తీసుకుంటామో ఫుడ్, ఆ వ్యవస్థ ఉండేవన్నీ కొంచెం గుల్లగుల్లగా ఉండాలి. ఇది 9 months వచ్చేస్తుంది కదా? 9 months. సో పసుపు 9 months లో వచ్చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు వేసుకుంటే వేసుకోరండి. ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలండి? ఫిబ్రవరి ఆ టైం అప్పుడు. ఇది ఇప్పుడు ఎప్పుడు ఇంకొక ఫిబ్రవరిలో అలా వస్తుంది కదా, వచ్చిన తర్వాత తీసుకుంటాం దాన్ని. తర్వాత మళ్ళీ మే అలా ఆ టైం అప్పుడే. అప్పటికి యాక్చువల్ గా కొన్ని అయితే ఏమవుతాయి అంటే మనం జాగ్రత్త చేసుకుంటాం కదా, వీటిని ఉడకపెడతారు మామూలు పసుపుకి. అలా ఉడకబెట్టుకోకుండా మామూలు పసుపుగా యూజ్ చేసుకుంటేనే ఆ పసుపు గడ్డలే వస్తాయి. పసుపు నార్మల్ గా అయితే మనకి పసుపు వచ్చాక దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టి మనం పసుపు చేస్తాం. అవును. మరి ఈ మొక్కలు రావాలంటే వాటిని పసుపుని ఎండబెట్టకూడదు. ఎండబెడితే ఉడకబెడితే దాంట్లో అంతా పోతుంది కదా. పచ్చిదే పెట్టేసారండి మళ్ళీ. పచ్చివి జాగ్రత్త చేసుకోవాలి. సీజన్ వచ్చేటప్పటికి చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనం టైం చూసుకొని పెట్టేసుకోవాలి. అది కూడా మొత్తం పెట్టాలంటే అది కూడా పిలకలు పైకి ఉండాలా? పిలకలు పైకే ఉండాలి ఎప్పుడైనా, ఎందుకంటే నేలలో పెట్టేస్తే మళ్ళీ అది చచ్చిపోతుంది. సో కొద్దిగా పైకి ఉంటే అలా జాగ్రత్త. సో రాకపోయినా నేలలో పెట్టేస్తే అది వచ్చేస్తుంది. సో వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు కదండి. వాటర్ ఎక్కువ ఇచ్చినా కింద వాటర్ స్టాగ్నేట్ అయితే ఏదైతే దుంపు ఉందో అది పాడైపోయే పనే కాదు. ఏదైనా మొక్కలకి ఎక్కువ వాటర్ ఇప్పుడు ఎంత తిన్నామో అంతే జీర్ణం చేసుకోవాలి. సో ఇది అయిపోయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఎండిపోతుందండి, ఇంకా ఎండిపోతుంది. ఎస్ బాబు, నా ఎండిపోయింది, కంప్లీట్ అయిపోయింది, మీరు తీసేసుకోండి అని చెప్తుంది. సో అంటే మే జూన్లలో వేసుకోవాలి. మే జూన్లలో వేసుకుంటే మనకి 9 months పంట. సో ఒకసారి మనం మే జూన్లో వేసాము వచ్చింది అంటే ఒక అర కేజీ తీసుకున్నా సరే తర్వాత కూడా మనకి ఉపయోగపడుతుంది. మళ్ళీ మే జూన్లో వేసామంటే మళ్ళీ సంవత్సరం. మీరు తీసేయలేదనుకో, మీరు తీయలేకపోయారు, కొన్ని ఉంచేసారు అట్లా, మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో ఇప్పుడు ఎండిపోతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో అవే వచ్చేస్తాయండి. తీయకుండా వస్తాయి. బై నేచర్ అయ్యి నేలలో అలానే ఉండిపోతాయి గుప్తంగా. తర్వాత వాటర్ పడినప్పుడు మళ్ళీ వస్తాయి. సో ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఓకే, మరి ఆన్సర్ చెప్తారా? విష్ణువర్ధని అండి. విష్ణువర్ధని. ఓకే. సో మెడిసినల్ ప్లాంట్ అన్నారు, ఎలా యూజ్ చేస్తారండి దీన్ని? మెడిసినల్ ప్లాంట్ అంటే ఇది చాలా రకాలుగా, ఇది టీలో కూడా వేసుకోవచ్చు అండి. మనం టీలో కూడా ఈ లీవ్స్ వేసుకోవచ్చు.
ఓకే. ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. టీలా కూడా పెట్టుకోవచ్చు. టీలో ఆకులు కషాయం లాగా అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. విష్ణువర్ధిని. విష్ణువర్ధిని. ఓకే, సూపర్. సో కషాయం లాగా చేసుకున్నా మంచిది హెల్త్ కి. కషాయం చేసుకోవచ్చు. రైట్. సో ఆన్సర్ ఇస్ విష్ణువర్ధిని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ పెరటి తోటలో అలాగే మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.